డిఎస్సి అక్రమాలపై విచారణకు డిమాండ్ చేస్తూ మండపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన ర్యాలీ మాత్రం విజయవంతమైంది. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తప్పు చేయకపోతే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తుంటే ప్రజలు గొంతు నొక్కాలి. ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాల మీద, అరాచకాల మీద మాట్లాడేటువంటి గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యతకి ఇదొక నిదర్శనం. ఈరోజు గత 4 రోజులుగా ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవతావలపై నిరాహార దీక్షలు చేసి ఈరోజు శాంతియుతంగా ఒక ర్యాలీ కార్యక్రమాన్ని పార్టీ ఏర్పాటు చేస్తే మరి ఎందుకంత భయపడుతున్నారో, ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు? మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈ ప్రభుత్వం ఏమి రాజ్యాంగం నడుపుతున్నారు? మీరు మీ అంబేద్కర్ దేశం అంతా కోరుకునేది, ప్రపంచం అంతా కొనియాడేది అంబేద్కర్ రాజ్యాంగం కావాలని అడుగుతున్నారు. ప్రపంచం అంతా కొనియాడుతున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది తప్పితే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు, దుర్మార్గం, మహిళలపై హత్యాకాండలు, మహిళలపై మానభంగాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దీనికి మీకు సిగ్గు అనిపించట్లేదా అంటున్నాం. మీరు మాట్లాడితే పెద్ద కౌరులు చెప్తూ మరి కూటమి ప్రభుత్వం చెప్తారు. కూటమి ప్రభుత్వం ఎక్కడి వరకునేనా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం, మీ అన్యాయాల్ని, మీ అరాచకాలని ఎత్తి చూపెడితే వాళ్ళ మీద కేసులు. శాంతియుతంగా మేము ఇవాళ ర్యాలీ చేస్తుంటే అవసరం చేస్తున్నారు. ఇంట్లో ఎవరిని రానివ్వట్లేదు. ప్రజలు కోరుకుంటే, ప్రజలు అనుకుంటే ఈ ప్రభుత్వాలు నిలబడవు. ఎందుకంటే మీ దుర్మార్గమైనటువంటి పరిపాలనకే ప్రజల పక్షాల నుండి పోరాడుతున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఆదరణ ఉందని చెప్పడానికి, ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆదరణ ఉందని చెప్పడానికి ఒక పిలుపుకి స్పందించేటువంటి ప్రజలు చూస్తే తెలుస్తుంది. ఎక్కడ పిలుపిచ్చారంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద ప్రజలు కథం దొక్కేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే నడపడుతుంది, నిద్ర పట్టట్లేదు మీకు రాత్రుల్లో. ఎంతకాలం మీ అన్యాయాల, అరాచకాలు, ప్రజల పక్షాల నుండి పోరాడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఒక్క విషయం చెప్తున్నాం, మీరు ఎన్నికల్లో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు? నిరుద్యోగ యువతకే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అన్నారు ఎస్సీ/బీసీలకి, లేదు. మరి నీకు 15 అన్నారు, లేదు. 18,750 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఇచ్చేవారు, లేదు. కాపులకి మరి కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 3,000 రూపాయలు ఇస్తాను, 3,000 కోట్లు ఇస్తా అన్నారు. ఈ రోజుకి 3 బడ్జెట్లు పెట్టారు మీరు. ఈ 3 బడ్జెట్లోని 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 9 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు కాపు కార్పొరేషన్ నుంచి ఇచ్చేవారు. ఈ విధమైనటువంటి అనేక కార్యక్రమాలు, చదువుకునేటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మరి విద్యా వసతి,
హాస్టల్లో చదువుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కావాల్సిన ఏం కావాలంటే అది చూసేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి చూసేవారు. సర్వనాశనం చేసేసి ఈ రాష్ట్రాన్ని అమరావతి మీద పడి దోసుకు తినేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ఇంకేమీ లేదు. మీకు ఎంతసేపు లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు, దోపిడీ చేస్తున్నారు మీరు. మీకు ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉందా అనేటువంటి తెలియవచ్చు. నిన్న ఒక మెడిసిన్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని ప్రియాంక దౌర్జన్యంగా బుద్ధి చంపేశారు. బుద్ధి ఒకసారి కాదు, వీడియోలు చూస్తే మనం 2-3 సార్లు వెనక్కి ముందుకి కారు ఏదైతే కందుకూరులో చంపేసినటువంటి తిరుమల చెట్టు కాప యువకుని చంపేశారు కందుకూరులో, అదేవిధంగా రాజమండ్రిలో కూడా యువతను కూడా హత్య చేశారు. దారుణం. తండ్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆ కేసు నీరు కార్చేద్దామనేటువంటి చూశారు. ప్రజల దృష్టికి వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకం వస్తుందేమో అనేటువంటి అనుమానంతో చంద్రబాబు నాయుడు గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు తప్పితే ఆ కేసుని నీరు కార్చేద్దామని చూశారు. దాంట్లో ఉన్నటువంటి చాలా దుర్మార్గం. మరి ఆ మహిళా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే చాలా కౌంటర్లు చెప్పేవారు. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏమనుకుంటున్నారు మీరు? ఈ రకమైనటువంటి దౌర్జన్యాల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారనేటువంటిది మనం చేస్తూ ఖచ్చితంగా ఎలా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఈ రాష్ట్రంలో కావాల్సింది ప్రపంచం అంతా కొనియాడుతున్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరపాలి తప్పితే రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అనేటువంటిది దాంట్లో రాశాం. అది కాకుండా ఏదైతే డిఎస్సి యువతను మోసం చేశాడో లోకేష్ గారు, ఆ డిఎస్సిని క్యాన్సిల్ చేసి మరలా వాళ్ళందరికీ కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని సంవత్సరాల తరబడి ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకి న్యాయం చేసేటువంటి విధంగా ఆ డిఎస్సిని క్యాన్సిల్ చేసి సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. లేదనుకుంటే సిట్టింగ్ జడ్జి దాటి ఎంక్వైరీ చేయించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అనేటువంటిది మరి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ విధంగా ఈ రాష్ట్రంలో లోకేష్ గారు రాజీనామా చేయాలనేటువంటి కూడా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.